అలా కూర్చోండి. ఇప్పుడు బ్రదర్ డేవిడ్ మెర్సీ మీరు ముందుకు వచ్చినట్లయితే బిడ్డకి పేరు పెడతా. ఒక చిన్న పాట పాడి చిన్న వాక్యం కొన్ని నిమిషాలు వాక్యం మనం చూసి ముగించి పాపకి పేరు పెట్టిన తర్వాత అప్పుడు మనం ఆఫరింగ్స్ ప్రకటనలు ముగిస్తాం. రండి డేవిడ్ గారు, ముందు రండి, బైబిల్ పట్టుకొని రండి. పాట సంఖ్య 611. పాట సంఖ్య 610. నవా వెనక్కిల్లమ్మా కొద్దిగా. పాట సంఖ్య 611. కొన్ని నిమిషాలే, గాబరపడకండి. వారి సంతోషంలో మనం కూడా పాలు భాగస్వామి. 598. నీలి గగనాన వెలిగేటరాల బోలిలోకాన వెలుగుదాం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదాం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకే స్తుతి పువ్వుల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్టుగా, పువ్వుల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్టుగా, పూనిక తోడా లోకమానేడి తోటలో పరిమళం తోటలో పరిమాణం నింపుము. నీలి గగనాన వెలిగేటరాల బోలిలోకాన వెలుగుదాం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదాం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదాం. చంద్ర సూర్యులు ఆకాశమివ్వ అంధకారము మాయమౌ. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ. జీవిత నిత్యము వెలుగును పాపాంధకారము పోవును. జీవిత నిత్యము వెలుగును పాపాంధకారము పోవును. నీలి గగనాన వెలిగేటరాల బోలిలోకాన వెలుగుదాం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదాం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదాం. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున వతిమందు. దీపమున తైలమున్నంత కాలం దీపమునందున వతివండు. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసునామం. పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసునామం. నీలి గగనాన వెలిగేటరాల బోలిలోకాన వెలుగుదాం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకే స్తుతి పాడుదాం.
కొన్ని నిమిషాలు ఎక్కువ తీసుకును. దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలు ఎంతో గొప్పవి. బ్రదర్ డేవిడ్, సిస్టర్ మెర్సీ వారు ఎన్నోసార్లు వాళ్ళు కళ్ళమ్మట కన్నీరు చూశాను నేను. 2015వ సంవత్సరంలో వారికి వివాహం అయింది. బిడ్డలు లేరు. బాధపడేది, ప్రభువుని అడిగేది. మనకి 2018వ సంవత్సరం నుండి మనకి పరిచయం. మేము ఈ ఏరియాకి వస్తుంటే ఇక్కడ మన మందిరం ఎక్కడ ఉందని అడిగి ఒక తెలిసిన సహోదరి నా నెంబర్ ఇస్తే, అది కృప నెంబర్ ఇస్తే వారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా దేవుని మందిరంలోనే వారు అంటుగట్టి ఉన్నారు. ఎన్ని పరిశోధనలు వచ్చిన వారి జీవితాల్లో ఉన్నా లేకపోయినా దేవుని మీద వారు ఆధారపడ్డారు. గత సంవత్సరం డిసెంబరు 12వ తారీఖున ఒక బ్లెస్సెడ్ బేబీని దేవుడు ఇచ్చాడు వారి జీవితాల్లో. దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. వెంటనే ఫోన్ చేశారు, మధ్యరాత్రిలోనే ఫోన్ చేశారు నాకు. వెళ్ళినప్పుడు నేను కృప వెళ్ళినప్పుడు ఆ బిడ్డ అన్న మీ ప్రార్థన, సంఘ ప్రార్థన మమ్మలను జ్ఞాపకం చేసుకుంది. మీరు ఏ పేరు పెడితే ఆ పేరే అన్నారు. సరే, వారు తన తల్లిగారింటికి వెళ్ళారు. తర్వాత నిన్నటి దినాన్న మనం ఉన్నామని వారి బంధువర్గంతో కూడా ఇక్కడికి వచ్చినారు. ఒక్క మాట నేను చూపిస్తాను. ఒక్క మాట, బిడ్డ పేరు కొరకే ఒక మాట చూపిస్తాను. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు అందరం కలిపి చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం అందరం కలిపి చదువుకుందాం. చదువుదామండి. నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టము, నీళ్ళ కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తము. ఈ లోకంలో ఎవరు మంచి తల్లిదండ్రులు అంటే, ఐశ్వర్యం ఇచ్చిన వారు మంచి తల్లిదండ్రులు కాదు, మంచి విద్య చెప్పించిన వారు మంచి తల్లిదండ్రులు కాదు, లేక గొప్ప భూములు గట్ట సంపాదించి ఇచ్చినట్టు వారు మంచి తల్లిదండ్రులు కాదు. ఎవరు మంచి తల్లిదండ్రులు, గుడ్ పేరెంట్స్ ఎవరంటే, తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారే మంచి తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వారి పిల్లల ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. అన్నీ ఇచ్చి వారి ప్రాణం పోతే అంతకన్నా దౌర్భాగ్యం. మీరిచ్చే ధనము మీ పిల్లల ప్రాణాన్ని కాపాడదు. మీరిచ్చే భూమి మీ పిల్లల ప్రాణాన్ని కాపాడదు. మీరిచ్చే చదువు మీ పిల్లల ప్రాణాన్ని కాపాడదు. మీరు చేసే ప్రార్థన నరకము నుండి రక్షిస్తుంది, దుష్టుని నుండి రక్షిస్తుంది, శ్రమ నుండి రక్షిస్తుంది. అనొచ్చు, మా తల్లిదండ్రులు అన్యులండి, మా కొరకు ప్రార్థన చేయలేదు అనొచ్చు. నువ్వు రక్షింపడ్డావు. నీ పిల్లల కొరకు నువ్వేం చేస్తున్నావు? ఎంతో డబ్బు ఇచ్చి వారిని నరకాన్ని పంపించేదానికన్నా ప్రార్థించి వారిని పరలోకం పంపించడం ఎంతో గ్రేట్ కదండి. ప్రార్థించి పరలోకం పంపించడము ఎంతో గ్రేట్. ప్రభు చెప్తున్నాడు, ఏ సమయంలో ప్రార్థించాలో చెప్పాలంటున్నాడు. చూడండి, నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులెత్తు. అన్నీ చేస్తాం. చదువు కొరకు ఎంతో డబ్బును హెచ్చిస్తుంటాం, కానీ ఒక్క పని మనం చేయం. ఎర్లీ అవర్స్లో లేవం, ఉదయకాలంలో లేవం, ప్రార్థన చేయం, ప్రభు దగ్గర మొర్ర పెట్టాం.
ఈ లోకంలో వారు ఉన్నత స్థితిలో ఉండొచ్చు, కానీ వారి ప్రాణాన్ని వారు పాడు చేసినట్టు వారు అవుతారు. నువ్వు ఒక మంచి తల్లిదండ్రులుగా ఉండాలి అంటే ఉదయకాలంలో నువ్వు లేవాల్సిందే. ఒకవేళ నీ తల్లిదండ్రులు అలా చేస్తున్నారంటే, ప్రభా నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలయ్యని ప్రభుని స్తుతించు. అడుగుతున్నాడు కదా, రేయి మొదటి జామున మొరపెట్టు. రేయి మొదటి జామున. నేను హరిద్వార్లో నడుకున్న ఒక ఫోన్ వచ్చినప్పుడు, ప్రభా ప్రార్థన చేశాను రాత్రి రూమ్లో, ఏం పేరు పెట్టాలని. మన మీదకే మీదేనా ఉందమ్మా అంటే, కాదు అన్న, మీరేం నిర్ణయిస్తుంది. చూడండి, మన పిల్లల ప్రాణం. ఉదయాన్నే దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. కానీ ఒక 3 ఆశీర్వాదాలు క్లుప్తంగా రిఫరెన్సులు చదివేసి మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 46వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమునే నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. అమ్మా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత. ఉదయ కాలములోనే దేవుని వేడుకుంటే సహాయము దొరుకుతుంది, వాత్సల్యము దొరుకుతుంది. ఇంకొక మాట చూద్దామా? నిర్గమాకాండం నేను వివరించట్లే, ముగించేస్తున్నాను. 16వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 12వ వచనం. నీవు సాయంకాలమున అది ఉదయాన్నే మొరపెడితే నీకు ఆహారం దొరుకుతుంది, మన్నా దొరుకుతుంది, జీవవాక్యము దొరుకుతుంది. రేయి మొదటి జామున దేవుని సహాయము కొరకు, దేవుని వాత్సల్యము కొరకు, దేవుని మాట కొరకు, మన పసి బిడ్డల ప్రాణము కొరకు వేడుకోవలసిన. ఇంకా నీ బిడ్డలు లోకములో కొట్టుకొని పోకుండా, అందుకే నహూము చూడవలసిన 2వ అధ్యాయం 1వ వచనంలో, లయకర్త మీ మీదకి వస్తున్నాడు. బిడ్డలు వీధుల్లో కనబడరట అండి, ఆడుకునేటట్టు కనబడరట, సంగీతనాదం వినబడదట, యవనులు కనబడరట, వృద్ధులు కనబడరట, నిర్మానుష్యముగా ఉంటున్నాయి వీధులు. ఎందుకు? లయకర్త వస్తున్నాడు. బిడ్డల కొరకు ఎవరు మంచి తల్లిదండ్రులంటే తన బిడ్డల కొరకు ప్రార్థించేవారు. ముఖాష్ అంబానీ ఇవ్వలేని ఐశ్వర్యము నీ బిడ్డలకి ఇస్తున్నావు. వారి ప్రాణాన్ని నువ్వు కాపాడుతున్నావు. ఏడగలవా? ఉదయ కాలంలో ప్రభా నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, వారు నాశనము కాకూడదు ప్రభా, కాకూడదు. ఈ లోకంలో వారు ఎలాగున్నా వారు దేవుని రాజ్యంలో చేరాలి ప్రభా. ఇంకా నీ ప్రార్థన లోపమై ఉందేమో. పిల్లలంటే చిన్నపిల్లలని కాదు, నీ పిల్లలు పెద్దవారైన వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయగలవా? అలా ప్రార్థన చేసినప్పుడు వారిని మనం రక్షించుకునే వారంగా ఉంటాం. సంఘంలో రక్షింపబడలేని వారు, కుటుంబాల్లో రక్షింపబడలేని మన పిల్లల కొరకు మన ప్రార్థన ఎలా ఉంది? ఒక కన్నీరైన వారు కారుస్తున్నావా? వారు పాడైపోయిన తర్వాత ఏడుస్తావు ఎందుకు? వారు బాగున్నప్పుడు నువ్వు కన్నీరు గారిస్తే దేవుని కాపుదల వారికి ఉంటుంది, దేవుని సహాయం వారికి ఉంటుంది, దేవుని వాత్సల్యత వారికి ఉంటుంది. దినదినము వారు వినకపోయినా నువ్వు ఒక మంచి తల్లిదండ్రులుగా నువ్వు జీవిస్తావు. ప్రభా మమ్మల్ని ఒక మంచి తల్లిదండ్రులుగా చేయని నువ్వు అడగగలవా? మా బిడ్డల కొరకే మేము ప్రార్థించే గొప్ప ఐశ్వర్యం మాకు దయచేయ అని అడగలవా? ఇంకా నిద్రపోతున్నావేమో,
లయకర్త వస్తున్నాడు. ఎంత విశ్వాసంలో ఉన్నవాడు కొట్టుకుని పోవడానికి చూస్తున్నాడు. ఎంత దేవుని సన్నిధిలో ఉన్నవాడిని ఎత్తుకుని పోవాలని చూస్తున్నాడు. నీ బాధ్యత ఏమై ఉంది? నీ బాధ్యత ఏమై ఉంది? నిద్రపోతావా? ప్రార్థన చేస్తావా? లేచి రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలి? నిద్రపోతే నీకన్నా దౌర్భాగ్య తల్లిదండ్రులు మరొకరు లేరు. నీ బిడ్డలను నువ్వు రక్షించుకోకపోతే నువ్వు ఒక చెడ్డ తల్లిదండ్రులవు, తండ్రివి, తల్లివి అవుతా. ఒకవేళ అదే తక్కువైతే ప్రభా ఈ దినము నుండి నా బిడ్డలు నీ సన్నిధిలో కనబడాలి, నా బిడ్డలు నీ రాజ్యంలో కనబడాలి, నా బిడ్డలు నీ దృష్టిలో ఉండాలయ్యా అని అడగలవా? అలా అడిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ రీతిగా బిడ్డను దేవుడు దీవించునుగాక. పేరు పెడదాం. రక్షణ సామ్యాల్ గారు, శేఖరు, అన్న జర్మన్ గారు, రండి. సామ్యాల్ గారు కమ్. శేఖర్ దయచేసి వినండి. పాప పేరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో పాప పేరు ప్రార్థన. పాప పేరు ప్రార్థన. పేరే ప్రార్థన. పేరు ప్రార్థన అంటే మీరు కళ్ళు మూసుకోవాలి, కానీ పాప పేరు ప్రార్థన. అది గుర్తించు. ప్రభా నీ సన్నిధిలో ఈ అనుభవం నువ్వు కలిగి ఉన్నావు తండ్రి. మేము గొప్ప అని చూడలేదు, మా ప్రభు దృష్టికి విలువైన వారికి చూడలేదు తండ్రి. నీ విలువైన చేతికొచ్చాం ప్రభా. నీ మాట వినడం ఎంత గొప్ప శాస్త్రం, ప్రపంచంలో ఎనలేని మాట. అందరి స్థుతులు తండ్రి. బిడ్డకి పేరు పెడుతుండగా ఆయన ఎన్నాలో తండ్రి బిడ్డలు లేరు, మీరు నీ కృప అనిపించేందుకే స్థుతి చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకు స్థుతి చేస్తున్నాం నాయన. మా బిడ్డలు నీ సన్నిధిలో కనబడాలా, మా బిడ్డలు నీ మాట వినాలా, మా సన్నిధిలో తండ్రి మీ మాటకు లోబడాలా, మీ సమాధానం పొందాలా నా తండ్రి. మీరు తను ఎస్తరి వలె, రుచి వలె, తను దెబ్బోరు వలె ఉండడానికి సాయం చేసి తండ్రి బహుగా దీవించి తల్లిదండ్రులకు సంతోషం, సంఘానికి సంతోషం, దేశానికి సంతోషం, ఇంటికి సంతోషం, ఇరుక్కుని వారి సంతోషం, ఈ సాక్ష్యం కలిగి జీవించకు నడిపించి మాయం పొందవలతమే క్రీస్తు పేట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అన్న జర్మన్ కూడా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాం. క్రీస్తోత్రుడు డేవిడ్ మెస్సిని ప్రేమించి స్వాస్థ్యంగా ఇవ్వబడ చిన్న బిడ్డ బట్టి మీ స్తోత్రములు. ఈ సన్నిధిలో ప్రభా ప్రార్థన అన్న పేరును ఆ బిడ్డకు ఇచ్చుంటుండగా రాను దినాల్లో గొప్ప ప్రార్థనా పురాలుగా మేము మార్చుకుని వేడుకుంటున్నాం. తల్లిదండ్రులు కూడా ప్రభా చెప్పబడిన రీతిగా మీ శిక్షలో బోధులు పెంచు నిమిత్తమై ప్రార్థనాపూర్వకంగా వారిని కూడా ఆయత్తపరిచి వస్తుందని ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి. నేను వయసునందు జ్ఞానమందు మీ దయలో మనుషుల దయలో ఎదుటిలో సహాయం చేయండి. మీ పాదం మీద అప్పగించుకుంటూ బిడ్డను మీ యొక్క ప్రేమల హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభు యేసు నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వదిస్తాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున డేవిడ్ మెర్సీకిని పేరు పెట్టిన ప్రార్థనకును సదాకాలము బిడ్డలకు తోడయండి, కుటుంబాన్ని తోడయండి, బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.